తనపై నమ్మకంతో రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ గా ఎన్నుకున్న సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గత చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఎన్నికల్లో సభ్యులు అంతా వైడి రామారావును అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. జిల్లాకు విచ్చేసిన వైడి రామారావును రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా సెక్రటరీ కె శివకుమార్తో పాటుగా పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ స్టేట్ చైర్మన్ పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. జిల్లా సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్ గా వైడి రామారావు బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామమన్నారు. అత్యున్నత రెడ్ క్రాస్ జాతీయ పురస్కారం రాష్ట్రపతి బంగారు పథకం వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నూతనంగా నాకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా పనిచేసేటటువంటి అవకాశం కలుగు చేసిన మా మేనేజ్మెంట్ సభ్యులకి, గత 9 ఏళ్లుగా చైర్మన్గా ఆదరిస్తున్నటువంటి రెడ్ క్రాస్ జిల్లా శాఖ సభ్యులకి, మా సిబ్బందికి, నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి వదాన్యులైనటువంటి వ్యక్తులు అందరికీ కూడా, అదేవిధంగా ఈ సంస్థ అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి, వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కాకినాడ జిల్లా శాఖని చూస్తూ రాష్ట్ర శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత నా మీద ఇప్పుడు ఉంది. దానిని విజయవంతంగా నిర్వహించగలిగిననేటటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఉంది. తప్పనిసరిగా మన రాష్ట్ర రెడ్ క్రాస్ని దేశంలో ఒక ఉన్నతమైనటువంటి రెడ్ క్రాస్ వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నేను శాయశక్తులా పనిచేస్తానని, నాకు ఈ అవకాశం, ఈ యొక్క సేవ చేసేటటువంటి అదృష్టం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అయినటువంటి శ్రీ వైడి రామారావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్గా పదవి లభించడం మాకందరికీ ఆనందదాయకం. ఇక్కడ కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాల యొక్క మనుగడ చాలా దారుణంగా ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వాలని, ఈ కాకినాడ స్థాయికి అన్నీ కూడా నిలబడాలని చెప్పి ఉద్దేశంతో మేము ఆకాంక్షిస్తూ, వారికి ఇవే మా కృతజ్ఞతలు, ఇవే మా ఆర్థిక అభినందనలుగా తెలియజేస్తూ, మా శాఖ తరపున ఏ విధమైనటువంటి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని మేము ఇందు మూలంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.